అండర్స్టాండింగ్ వస్తేనే అన్ని జరుగుతాయని చెప్పిందా? అది కూడా పర్వాలేదురా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? బాత్రూమ్ లో నీళ్ళెవరు పోసారు? నేనే పోసాను. యూరిన్ కి వెళ్ళాను, పోసాను. యూరిన్ కి వెళ్ళారు సరే, కింద ఎందుకు నీళ్లు పోసారు? ఎందుకు పోయకూడదు? మా ఊళ్ళో అయితే యూరిన్ కి వెళ్తే కాళ్ళు కడుక్కున్న తర్వాతే ఇంట్లోకి వెళ్తాం. సిటీలో ఇంట్లోనే బాత్రూమ్ పెట్టారు, అందుకనే కాళ్ళు కడుక్కున్న తర్వాతే బయటకు వచ్చాను. ఇదేమైనా కార్పొరేషన్ టాయిలెటా? కాళ్ళు కడుక్కుని బయటకు వెళ్ళడానికి? ఇది వెస్ట్రన్ టాయిలెట్. నోరెళ్ళ పెట్టి చూడడం కాదు, ఎలా యూజ్ చేయాలో నేర్చుకోండి. ఇలా టాప్ ఓపెన్ చేసి యూరిన్ పాస్ చేశాక ఫ్లష్ చేస్తే దానంతటి కదే క్లీన్ చేసుకుంటుంది. అర్థం అవుతుందా? 1 2 3 నేర్పించినా పర్వాలేదురా, 1కి ఎలా వెళ్ళాలో కూడా నేర్పిస్తుందిరా. నువ్వే చెప్పు బ్రదర్, మన ఊర్లో 1వ క్లాస్ చదివేటప్పుడు ఎంత హాయిగా గోడ మీద పోసేవాడిని. ఏంటి, నువ్వు 1వ క్లాస్ చదివేటప్పుడు 1కి వెళ్తూ వంపులు తిప్పేవాడివా? కట్టుకున్న మొగుడికి కిస్ ఎలా పెట్టాలో నేర్పిస్తే పర్వాలేదు, పిస్ ఎలా కొట్టాలో కూడా నేర్పిస్తారా? వాట్ నెక్స్ట్? శక్తి, రాహుల్ కి బర్గర్ ఇవ్వు, ఎందుకంటే వాడు ఆకలికి తట్టుకోలేడు. తర్వాత ఫ్రిడ్జ్ లో పాలున్నాయి, ఈవినింగ్ వేట్ చేసి వాడికిచ్చేసి. అంతేకాదు, వాడికి ఇంట్లో బోర్ కొడుతుంది, బయటికి ఎటైనా షాపింగ్ తీసుకెళ్ళు. ఓకే, అలాగే ఇది కూడా క్లీన్ చేసాయి. ఎవరు బ్రదరు ఆ రాహుల్? వాళ్ళ అక్కగారు అబ్బాయా? అది పెంచుకునే కుక్క. రాహుల్ కి పాలు రెడీ చేయడం, బర్గర్ రెడీ చేయడం తనకు తెలుసు గాని కట్టుకున్న ముగుడికి అన్నం పెట్టాలని తెలీదారా? వదిలే బ్రదర్, మీ ఆవిడైనా కుక్కకి అది పెట్టాను ఇది పెట్టానని చెప్తుంది. కొందరైతే కుక్కనే పెట్టుకున్నానని చెప్తారు. గ్రామంలో అమ్మాయిలకి మొక్కలంటే ఇష్టం, సిటీలో ఉన్న అమ్మాయిలకి కుక్కలంటే ఇష్టం. ఇవేం పెద్ద విషయాలేం కాదు బ్రదర్. రా. ఆ రోజు వాచ్మెన్ వాళ్లతో సరదాగా పేకాట ఆడుతున్నాను. అప్పుడు ఏమైందంటే, సరే తమ్ముడు, రేపు ఆడుకుందాంలే. అన్నా టైం అవుతుంది, మోటార్ వేసి నీళ్ళు ఎక్కించాలి. అరే అరే కూర్చో. గార్డెన్ లో మొక్కలకి నీళ్ళేయాలి బాబు. ఏమైంది? 5 minutes వెయిట్ చేయండి, నేను వెళ్ళి వంట చేస్తాను, ఇద్దరం కలిసి తిందాం. అక్కర్లేదు, నువ్వే తిను. నేను ఇందాకే చేప వండుకొని తినేశాను. మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చారా? మార్కెట్కా? అదిగో ఆ తొట్లో మంచి చేపను పెంచావు కదా, దాన్ని కోసి ముక్కలు చేసి కూర వండుకొని తినేశాను. ఫిష్ ట్యాంక్ లో ఉన్న వాస్తు చేపను కోసుకుని తినేసారా? వాస్తు చేప అది? నేను వంజరం చేప అనుకున్నానే. ఆ చేప రేట్ ఎంతో మీకు తెలుసా? 1.5 లక్ష. ఏంటది? ఒక చేప 1.5 లక్ష? అంత టేస్ట్గా ఏం లేదే. ఆ కొట్టోడు నిన్ను మోసం చేశాడు. మా ఊర్లో 1 ఎకరం చెరువులో చేపలు అమ్మినా కూడా 1 లక్ష రావడం చాలా కష్టం. బ్లడీ సిటీ గర్ల్ ఎవడో గట్టిగా మోసం చేశాడు. Do you know what you have done? Are you an idiot? వాస్తు చేపకి వంజరం చేపకి తేడా తెలీదు? నాది పుట్టు పూర్వోత్తరాలు నీకు తెలుసా? ఎన్ని జన్మలెత్తినా నీకు అర్థం కాదు. బ్లడీ ఇల్లిటరేట్ కంట్రీ బ్రూట్. పాపం బ్రదర్, నీకు ఇంగ్లీష్ రాపడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నావు. రేయ్, తెలుగు నేల మీద పుట్టి ఇంగ్లీష్ రాకపోవడం అవమానం కాదురా, తెలుగు రాకపోవడం అవమానం. తర్వాత ఏమైంది? నాకు భయంకరంగా కోపం వచ్చింది. ఏం చేశాను తెలుసా? హలో, ఇదిగో చూడు, 1 చేప తిన్నందుకు గంతులేసావు కదా, 1 కిలో చేపలు తీసుకొచ్చి పడేశాను ఇందులో. ఇప్పుడు సంతోషమేనా? వాస్తు చేపను తినేసింది కాకుండా వల్గర్ చేపల్ని తీసుకొచ్చి ఇందులో వేసి నా ఇంటిని చేపల మార్కెట్ చేసి ఇప్పుడు సంతోషమా అని అడుగుతావా? 500 రూపాయల చేపలు. ఇలా దినదిన గండంగా ప్రతిరోజు ఆ ఇంట్లో దాంతో బ్రతుకుతున్నాను బ్రదర్. బ్రదర్, నీకు మీ ఆవిడికి జరిగేవి చిన్న చిన్న ప్రాబ్లమ్సే. నేను దాన్ని ప్రేమగా డీల్ చేస్తాలే, సరేనా? ముందు తిన్నాయి. ఈ సిచ్యువేషన్ కి సరుకు ఒక్కటే సరిపోదు బ్రదర్, మరి సాంగ్ కూడా కావాలి. పాడేసుకుందాం.